కాకినాడ జిల్లాలో వివిధ నేరాలు చేస్తున్న 5 దొంగలను అరెస్టు చేసి 25,30,000 రూపాయలు విలువ చేసే బంగారం, వెండి, మోటార్ సైకిళ్లను స్వాధీనం చేసుకోవడం జరిగిందని జిల్లా ఎస్పీ బిందు మాధవ్ పేర్కొన్నారు. కాకినాడ జిల్లాలో మోటార్ సైకిల్ దొంగతనాలకు పాల్పడుతున్న 2 నేరస్తులను అరెస్టు చేయడంతో పాటు ఇళ్లలో దొంగతనాలకు పాల్పడుతున్న అంతర్ జిల్లా దొంగలతో పాటు 2 మైనర్లను అరెస్టు చేసి వారి నుంచి రూపాయలు 25 లక్షల విలువైన చోరీ సొత్తు స్వాధీనం చేసుకున్నట్లు కాకినాడ జిల్లా ఎస్పీ బిందు మాధవ్ తెలిపారు. 177 గ్రాముల బంగారం, 629 గ్రాముల వెండి ఆభరణాలు, 6 మోటార్ సైకిళ్లను జిల్లా పోలీసుల కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ప్రదర్శించి వివరాలు వెల్లడించారు. ఈ కేసును కోరంగి ఎస్ఐ సత్యనారాయణ వారి సిబ్బందితో అరెస్టు చేయడం జరిగిందన్నారు. ఈ కేసులను ఛేదించిన పోలీస్ అధికారుల సిబ్బందిని ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో పెద్దాపురం ఇన్ఛార్జ్ డీఎస్పీ కేవీవి సత్యనారాయణ, సిఐ నాగదుర్గారావు, ఎస్ఐలు స్వామి నాయుడు, పి బుజ్జిబాబు, క్రైమ్ సిబ్బంది పాల్గొన్నారు. చైన్ స్నాచింగ్లు కూడా వీఆర్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ డిటెక్టింగ్, అది కూడా ఖచ్చితంగా పట్టుకుంటాం. కాకినాడ సిసిఎస్ వాళ్ళు యాక్టివ్గా వర్క్ చేసి ఒక 4 కేసుల్లో హౌస్ బ్రేకింగ్ అయ్యి బంగారం పోయిన కేసుల్లో రికవర్ చేయడం జరిగింది. ఇవన్నీ కాకినాడ సబ్ డివిజన్లో కేసెస్. దీనిలో ఒక 117 గ్రాముల బంగారం, 629 గ్రాముల వెండి, అట్లనే 1,95,000 రూపాయలు క్యాష్ సహజంగా దొరకదు. మనం తొందరగా పట్టుకోవటం వల్ల ఇంకా క్యాష్ ఖర్చు పెట్టుకోకుండా దొరికింది. జనరలీ క్యాష్ ఈజ్ వెరీ హార్డ్ టు రికవర్, స్పెండ్ చేసేస్తారు తొందరగా. బంగారం, వెండి అంటే మనం రికవర్ చేయగలుగుతున్నాం. ఈ కేసులో తొందరగా పట్టుకునేసరికంటే ఈ నేరాలన్నీ 2026లో రీసెంట్గా ఫిబ్రవరి, మార్చ్లో జరిగిన నేరాలు. సో 4 కేసెస్లో ఈ గోల్డ్, సిల్వర్ అండ్ క్యాష్ రికవర్ చేయడం జరిగింది. అట్లనే సామల్కోటలో బైక్ అఫెండర్స్ని పట్టుకొని 2 వీలర్లు దొంగతనం చేసిన వాళ్ళ దగ్గర నుంచి ఒక 6 బైకులు వర్త్ అబౌట్ 5 lakhs రికవర్ చేయడం జరిగింది. ఈ కేసుల్లో వనమాడి జానకిరాము, సతీష్ అని 2 బైక్ అఫెండర్లు, ఇంకొక అఫెండర్ అబ్స్కాండింగ్లో ఉన్నాడు శివశంకర్ అని, వీడు దొరకాల్సి ఉంది. వీళ్ళందరూ బైక్ అఫెండర్లు. అట్లనే రేకాడి వెంకటేశ్వర్లు అని వీడి దగ్గర నుంచి గోల్డ్ అండ్ సిల్వర్ రికవర్ చేయడం జరిగింది. వీడి ఇంకొక 2 జువెనైల్స్, చైల్డ్ ఇన్ కాన్ఫ్లిక్ట్ విత్ లా అంటాం, మైనర్స్, వాళ్ళిద్దరితో కలిసి ఈ దొంగతనాలకి పాల్పడ్డాడు. సో రీసెంట్గా విత్ ద యూజ్ ఆఫ్ టెక్నాలజీ టవర్ డంపులు తీయటం కానీ మనం ఇన్స్టాల్ చేసిన సీసీ కెమెరాస్ నుంచి వచ్చిన పాజిటివ్ ఎఫెక్ట్ ఇది. సో తొందరగా డిటెక్ట్ అయ్యాయని ఐ కంగ్రాచులేట్ సిసిఎస్ టీమ్ ఫర్ గుడ్ వర్క్ డన్. అండ్ వాళ్ళకి సపోర్ట్ చేసిన కాకినాడ సబ్ డివిజన్ స్టాఫ్ అందరూ దే హ్యావ్ డన్ ఏ గుడ్ వర్క్ అండర్ ద సూపర్విజన్ ఆఫ్ ఏఎస్పీ కాకినాడ దేవరాజ్ పాటిల్. థ్యాంక్ యూ. అట్లనే కానీ దొంగ ర్యాండమ్గా వచ్చి ఇంట్లో దొంగతనం చేసేసి వెళ్ళిపోరు, ముందు వచ్చి చూసుకుంటారు, రెక్కి అంటారు. అట్లాంటివి చేసినప్పుడు ఇల్లు తాళాలు వేసేసి ఉండటం రిపీటెడ్గా. నేను ఇంతకు ముందు కూడా 1-2 సార్లు రిక్వెస్ట్ చేశాను మిమ్మల్ని, న్యూస్ పేపర్లు, పాల ప్యాకెట్లు క్యాన్సిల్ చేయించుకోరు. 1 డేకి 2 డేస్కి వెళ్తే మీరు తాళం వేసేసి ఉంచుతారు. దట్టు ఇప్పుడు అందరికీ సమ్మర్ వెకేషన్, పిల్లలకి స్కూళ్ళు సెలవులు ఉంటాయి. సో ఏదైనా తీర్థయాత్రలకు కానీ ఏదైనా ట్రిప్కి కానీ వెకేషన్కి వెళ్ళడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. సో ఇట్లా వెళ్ళేటప్పుడు మనకి లాక్డ్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్ అని ఒకటి ఉంది. ఇట్ ఈస్ ఫ్రీ ఆఫ్ కాస్ట్, మీరేమీ డబ్బులు కట్టాల్సిన అవసరం లేదు. పోలీస్ దగ్గరికి వచ్చి LHMS పెట్టండి మా ఇంట్లో అంటే పెడతారు. సో ఏదన్నా అక్కడ ఇంట్రూజన్ జరిగితే వెంటనే అలర్ట్ వస్తుంది, పోలీస్ విల్ గో అండ్ ప్రివెంట్ ఇట్. సో దయచేసి ఆ ఫెసిలిటీ యూజ్ చేసుకోండి. లేదు అదర్వైజ్ ఆల్సో బంగారం ఇళ్లలో పెట్టుకోకుండా లాకర్లలో అక్కడ పెట్టుకుంటే ఇట్ ఈస్ మచ్ సేఫర్. బ్యాంక్ లాకర్లు ఉన్నది దానికోసమే ఉన్నాయి. సో దయచేసి ఎక్కువ వాల్యుబుల్స్ ఇళ్లలో పెట్టుకోకండి. ఇప్పుడు ఇంతకు ముందర కూడా సామల్కోటలో ఇంతకుముందు మనం రీసెంట్గా ప్రెస్ మీట్ పెట్టుకున్నాం. ఒక గ్రేవ్ హెచ్బి చాలా గోల్డ్ పోయింది, ఒక ఓల్డ్ లేడీది. వాళ్ళు 4 రోజులు ఇంట్లో లేరు, వాళ్ళ ఇంట్లో లాకర్ పగలగొట్టి దొంగతనం చేస్తే రికవర్ చేసాం. బట్ అంత బంగారం ఇంట్లో పెట్టుకోవడం కూడా ఇట్ ఈస్ అ రిస్కీ థింగ్. సో దయచేసి అంతంత గోల్డ్ కానీ క్యాష్ కానీ ఇళ్లలో పెట్టుకోకండి, బ్యాంకుల్లో పెట్టుకోండి.